కాంగ్రెస్ పోతేనే అసలు దీపావళి. హైడ్రాతో పేద కుటుంబాలు చెల్లా చెదురైనాయి. ఈ ప్రభుత్వానికి బీదల ఉసు తప్పదు. హైడ్రా మూసి బాధితుల పేర్లన్నీ ఉన్నాయి. వారందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. హైడ్రా మూసి బాధితులతో కలిసి కేటీఆర్ హరీష్ దీపావళి పండుగ చేసుకుంటారు. ఏం రేవంత్ అన్న దీపావళి పండుగ చేసినట్టునే హైదరాబాద్లతో. ఇక్కడ చెప్పవలసిన విషయం ఉంది. ఎవడైతే బాధలో ఉన్నాడో, ఎవడైతే ఆవేదన ఉన్నాడో, ఎవడైతే గోసపడతా ఉండో వానికి అండగా ఉంటుంది ఇలా బీఆర్ఎస్ పార్టీ. భేషజాలు లేకుండా చెప్తా. రాజకీయాలు మస్తుగా మాట్లాడతాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి సమస్య ఉన్న ప్రతి చోట కేటీఆర్ ఉంటుండు, సమస్య ఉన్న ప్రతి చోట హరీష్ రావు ఉంటుండు. ఈ రాజకీయాలు చెప్పకుంటే కేసీఆర్ లంగా కేటీఆర్ లంగా అంతా చెప్పొచ్చు. కానీ రాజకీయాలు పక్కన పెట్టి న్యాయంగా మనం చూస్తే ఇలా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ పూర్తిగా ప్రజలలో మమేకం అయిపోయారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు మేము అండగా ఉన్నని ఒక భరోసానిచ్చే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దాన్ని ఇప్పుడు రేవంత్ అన్న తట్టుకోలేకపోతాడు. ఏం చెప్పి గెలవాలరా, ఎటు చెప్పి గెలవాలరా, ఏం లంగా మాటలు చెప్పాలని ఆలోచన చేస్తుంది. నువ్వు ఏది చెప్పినా ప్రజలు నీకు ఓటేసే పరిస్థితి లేదు. అది మాత్రం కిష్టకీయరు. మరి వాళ్ళు హైదరాబాద్తో దీపావళి పండిస్తున్నారు. ఇటు పోతే ఇటో పంచాయతీ సర్కారుకు తిరుగుబావుట. జూబ్లీస్ బరిలో సబ్బండ వర్ణాలు. నామినేషన్లకు పోరెత్తిన బాధితులు. ఒకే రోజు 180 పైగా నామినేషన్ వచ్చినాయి. 4లో RRR ఫార్మా రైతులు, ఈలోరు ఫార్మా రైతుల. కాంగ్రెస్ ప్రభుత్వ తీర్పు నిరసనగా జూబ్లీస్ ఎన్నికల్లో సామూహికంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన ఫార్మా బాధిత రైతులు. వీళ్ళు ఫార్మా, RRR. ఇటు పోతే నిరుద్యోగులు. ఎవరినని రేవంత్ అన్న పట్టించుకోవాలి? ఎట్లా బతకంటారు? సస్తాను మీ టార్చర్కి, మీరు పెట్టే బాధలకు. మా అన్న ఇగో మద్యం వ్యాపారులకు సర్కారు షాక్ ఇచ్చిందట. దరఖాస్తు పొడిగించిన గడువు పొడిగించిన ప్రభుత్వం ఏకపక్ష పొడిగింపుపై మద్యం వ్యాపారులు ఫైర్ అయ్యారు. సర్కారు నిర్ణయంపై కోర్టుకు వెళ్లే యోచనలు. ఇవ్వాలేనా 23 దాకా పొడిగించారు. రేపటి దాకా వాళ్ళు కోపంగా ఉన్నారట. మాకు టెండర్లు వస్తున్నాయి, మాకు పైసలు వస్తున్నాయి, మేమే చేస్తామని ముడిస్తే మళ్ళా టెండర్లు ఎట్లా పొడిగించరు అంటే నీ ఆదాయం కోసం మమ్మల్ని ఆటాడిస్తున్నావా అని చెప్పేసి వాళ్ళు కోపానికి వస్తున్నట్టు. కోపానికి వచ్చి వాళ్ళు కోర్టుకు పోతున్నట. ఏం చేయమంటారు? ఏంది దీపావళి వాయే, దమ్మిడి ఇవ్వకపాయే, నీటి ముడగా మారిన సర్కారు ఫీజు రియంబర్స్మెంట్ హామీ. దీపావళి గడువు ముగిసినా ఆ ఊసే ఎత్తని ప్రభుత్వం. 3 నుంచి సమ్మెకు ఫతి పిలుపు. ఏందంటే ముచ్చరా, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తామని చెప్పిండు, ఇస్తలేడు. వాళ్ళు ఊకుంటారా? సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఇగో మల్లారెడ్డి కాలేజ్ ఉన్నాడు మన మల్లికాగా, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే సర్టిఫికేట్ అట, లేకపోతే లేవు. ఎవరైనా కదే కదా, ఫీజు రియంబర్స్మెంట్ 10 వస్తేనే మన సర్టిఫికేట్ ఇస్తాడు. వాడు బీటెక్ అయిపోయినోడు ఇప్పుడు దిగిపోవాలి, డిగ్రీ అయిపోయినోడు దిగిపోవాలి. వాడు బతికేంది? పైసలు ఇస్తలేడు, ఇచ్చే పత్తి లేదు. కానీ అప్పు తెస్తాడు, భూములు అమ్ముతాడు, ప్రజలు ఎత్తాడు. ఏమైపోతుంది అర్థం కాదు. పైసలు అయితే అయిపోతున్నాయి, పైసలు ఉండలేవు. కానీ పని మాత్రం సున్నా, పని సున్నా. పైసలు అయిపోతూనే ఉంటాయి. అవి 2,50,000 ఇచ్చినా, 3 లక్షల కోట్లు ఇచ్చినా, 10 లక్షల కోట్లు ఇచ్చినా అయిపోతాయి. మామ మంత్రాలు అయినట్టే ఉంటుంది. ఎట్లా అయిపోతున్నాయి ఒరికి తెలియదు. ఇక్కడ వీళ్ళు బస్తీ దవాఖానాలకు కాంగ్రెస్ మార్కు సుస్థి అట. కాలం చెల్లిన మందులు, తుప్పుపట్టిన కత్తెరలు, షాంపీలు సేకరించే పరికరాల నిండా దుమ్ముందట. 6 నెలలుగా వైద్య సిబ్బందికి జీతభత్యాలు లేవట. బీఆర్ఎస్ బస్తీ దవాఖానా బాటలో వెలుగులోకి వచ్చిందట. గడువు మూసిన మందుల సరఫరాపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదట. కాంగ్రెస్ పాలనలో పడకేసిన వైద్యం అట. అత్యవసర మందులు అందుబాటులో లేవట. 90% నిర్మాణం పూర్తి చేసిన టిమ్స్లకు ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేటీఆర్ అంటుంది. తేరు అట్లా తెస్తే మీ నాయనకు మంచి పేరు వస్తాయి. ఇప్పుడు కేటీఆర్ ఏంటంటే టిమ్స్లను తీసుకొస్తే వాటిని 10% పనులు పూర్తి చేస్తే అవి వస్తే ప్రజలు బాగుపడతారు, ప్రజలు గవర్నమెంట్ అవగాహన పోతారు. అది ఎవరు కట్టిందంటే కేసీఆర్ అంటారు. అందువల్ల చేయరు. కేసీఆర్ కు గొప్ప పేరు వచ్చేది ఏ పని కాంగ్రెస్ పార్టీ ముట్టుకోదు. ఆ ధైర్యం లేదు. మీరు ఊరికే మా అన్నను టార్చర్ పెట్టద్దు. ఇక్కడ ఇల్లు పింఛను ఇవ్వండి బాంచను. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలపై పడి దివ్యాంగురాలు మొదలుపెట్టుకుంది. వాళ్ళు లేస్తాండ మనిషి ఎవడయ్యాడు వీడు? ఎక్కడ ఎమ్మెల్యే? కాళ్ళ మీద పడడమా? ఏమిరా నాయన మంచిగా బాగా మోపుతుంది నాకు అనుకుంటున్నావా?
బాగా మొక్కుతాంది. మరి నువ్వై వాళ్ళ సంఖ్య లాగినప్పుడు వాళ్ళ కాళ్ళు మొక్కినప్పుడు ఓట్ల కోసం కాళ్ళు మొక్కాలనా? మాటలు రాని చెవులు వినపడిన ఓ దివ్యాంగురాలు తోట మంజుల భర్త 2 ఏళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో మహబూబాబాద్ జిల్లా రాయకుంటలో ముసలి తల్లి 8 ఏళ్ల కూతురుతో కలిసి ఉంటున్నది. 2 ఏళ్లుగా పెన్షన్ రావడం లేదని వాపోయింది. ఇందిరా మిల్లు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్య కాళ్ళపై పడి వేడుకున్నది. ఏమిరా నాయన, మనసుందా, రాయివా, గాడిదివా, ఇంకేమన్నా నీకేమన్నా చెల్లం లేదా? ఇంత ఘోరంగా కాళ్ళ మీద వాళ్ళు ఏడుస్తాందిరా నాయన. చెల్లం లేక మనిషిలో వంగడం లేదు కానీ అంటే మంచి ఆంబోతున్నట్ట ఆంబోతువా, మనిషివా, గాడిదివారా నాయన నువ్వు?